మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తలపెట్టిన వినతి పాదయాత్ర ఒక్కరోజు ముందు నిలిచిపోవడం వెనుక పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహమే కారణమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తూ 2 రోజుల పాటు గుంటూరు నుంచి డీజీపీ కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని అంబటి సొంతంగా ప్రకటన చేశారు. అయితే పార్టీతో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు లేకుండా సొంత ప్రచారం కోసం ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టడంపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అధిష్టానంతో చర్చించకుండా ఇండివిడ్యువల్ పొలిటికల్ మైలేజ్ కోసం నేతలు సొంతంగా పాదయాత్రలు, ఆందోళనలు చేపట్టడంపై జగన్ సీరియస్ అయ్యారు. పార్టీ ఇచ్చిన పిలుపులు, అధిష్టానం రూపొందించిన కార్యక్రమాలు మాత్రమే చేయాలి తప్ప సొంత ఇమేజ్ కోసం వ్యక్తిగత యాత్రలు చేయడానికి వీల్లేదు అని అంబటి జగన్ నుంచి గట్టి స్పష్టత వచ్చినట్లు సమాచారం. అధిష్టానం అనుమతి లేకుండా విడిగా హడావుడిగా చేస్తే సహించేది లేదని హెచ్చరించడంతో అంబటి వెనక్కి తగ్గక తప్పలేదని చర్చ నడుస్తోంది. జగన్ ఆగ్రహం అధిష్టానం నుంచి వచ్చిన వార్నింగ్స్ ను బయటకు రానివ్వకుండా కవర్ చేసుకోవడానికి అంబటి వ్యూహాత్మకంగా డిఎస్సి అంశాన్ని తెరపైకి తెచ్చారు. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. పార్టీ తలపెట్టిన ఆందోళనలకే తాను ప్రాధాన్యత ఇస్తున్నందున తన పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని ఆయన గుంటూరులో అత్యవసర సమావేశం పెట్టి వెల్లడించారు. అయితే ఇది కేవలం రాజకీయంగా కవర్ డ్రైవ్ చేసుకోవడానికేనని, అసలు కారణం జగన్ సీరియస్ కావడమేనని ప్రచారం జరుగుతోంది.